హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. తమ్నైల్ చూస్తే ఈ పాటకే మీకు అందరికి అర్థమైపోయి ఉంటది కదా ఈ రోజు బ్లాగ్ ఏంటనేది. ఇంకా మా మామయ్య అయితే ఈ రోజే వెళ్ళిపోతారనమాట. ప్రెసెంట్ అయితే తినేసి బయటకు వెళ్ళారు, వస్తారు. ఇంకా మా పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారు. మేము టిఫిన్లు అన్ని చేసేసాము. ఇంకా ఏం వండాలా ఏంటా అని ఆలోచిస్తున్నాం అనమాట. ఇంకా మా మామయ్యకేమో చికెన్ గానీ చేపలు గానీ ఏమైనా తీసుకొని రావాలా మామయ్య అని అడిగితే, తీసుకొస్తే మీరు తినాలనుకుంటే తీసుకుని రండి గానీ నార్మల్ గా అయితే వద్దు అనేసారు. కానీ వద్దన్నా గానీ మేమైతే తీసుకుని వద్దామనే ఫిక్స్ అయ్యాము. మేము చేపలు తీసుకుందాము అని అనుకున్నాము. మా బావేమో మార్కెట్ కి వెళ్ళాలనుకున్నారు. ఈ లోపలే మాకైతే లోపలికి చేపలు అమ్మే అతను అయితే వచ్చారు. ఇంకా అతని దగ్గర అయితే చేపలు తీసుకున్నాను. క్లీనింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా వంట చేయాలన్నమాట. ఎప్పుడు రొటీన్ గా చేపల ఫ్రై చేపల పులుసు అయిపోతుంది అనేసుకొని ఈ రోజు అయితే నేను చేపల ఈగురు అయితే చేయాలనుకుంటున్నాను. ఇదిగోండి చేపలు అయితే నీట్ గా క్లీన్ చేసేసాను. ఫస్ట్ అయితే ఇప్పుడు చేపల ఈగురికి చేపల్ని మ్యారినేట్ చేసుకుందాము. క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్లో ఫస్ట్ అయితే టేస్ట్ కి సరిపడేటట్టు ఉప్పు, తర్వాత పసుపు, ఇంకా కారం కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం అంత ఆయిల్ అనమాట, మరి ఎక్కువేం అవసరం లేదు. ఒక స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ కూడాను బాగా కలుపుకుందాము. మనం వేసిన ఈ ఉప్పు పసుపు కారం అనేది చేప ముక్కలన్నింటికి కూడాను బాగా పట్టాలన్నమాట. ఎక్కువసేపు మ్యారినేషన్ చేసి సైడ్ కి పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ ఇవన్నీ కలుపుకొని ఇంకా మిగిలిన కావాల్సినవన్నీ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ కట్ చేసుకున్న టైము మా మామయ్య మాతో పాటు వచ్చారు కదా. మేము హల్దియా వచ్చేసి అయితే 3 వీక్స్ అవుతుంది అనమాట. మా మామయ్య వచ్చి కూడా 3 వీక్స్ అవుతుంది. ఇంకా ఉండమన్నా గానీ అస్సలు ఉండట్లేదు. ఇక్కడికి రాగానే హాస్పిటల్ పని అయితే వచ్చిన 10 రోజుల్లోనే అయిపోయింది. మందులు కూడా అన్ని మా బావ కొనేసి ఇచ్చారు. బ్లడ్ టెస్ట్లు అన్ని చేపించారు. స్కానింగ్లు అన్ని ఏమేం కావాలో అవన్నీ కూడా డాక్టర్ చెప్పినవన్నీ చేపించారు. ఇంకా అది మొదలనమాట. వెళ్ళిపోతాను అని నేర్చుకుని అసలు అని చెప్పట్లేదు. మామయ్య మళ్ళీ ఎప్పుడు వస్తావు, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వస్తావు ఉండు అన్నా గానీ అసలు ఇక్కడ ఇసిగిపోతున్నారు అనమాట. ఇక్కడ మెయిన్ బయటకు వెళ్ళినా మాట్లాడడానికి ఎవరు ఉండరు. ఒక్కరేళ్ళు అలా కూర్చోవాలి. ఇంట్లో కూర్చున్నా గానీ బోర్ కొట్టేస్తుందంట. అసలు ఏదో ఒక టార్చర్ లాగా, ఒక జైల్లో బంధించేసిన దానిలాగా ఫీల్ అయిపోతున్నారు అనమాట. ఇంకా అందుకోసమనే మా మామయ్య అయితే వెళ్ళిపోతున్నాను అనేసుకొని అనడం వల్ల హాస్పిటల్ పని కూడా అయిపోయింది. ఇంకా ఎక్కువ రోజులు బలవంతంగా ఉంచినా గానీ అస్సలు అది కూడా హెల్త్ కి మంచిది కాదు. అందుకోసమనే ఇంకా మా బావ అయితే ట్రైన్ టికెట్ ఈ రోజు ఈవినింగ్ అయితే చేశారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏ ట్రైన్ కి అయితే వెళ్లారు సేమ్ అదే ట్రైన్ అనమాట. తమలక్ స్టేషన్ నుంచి వెళ్తారు. ఇంకా ఈవినింగ్ అయితే అందరము అక్కడ వరకు స్టేషన్ వరకు అయితే వెళ్దామని అనుకుంటున్నాము. పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే అస్సలు ఇలాంటి సిటీలో ఉండరు కూడాను. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఇక్కడ మన సైడ్ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ అలాగే మేము ఉండే వాళ్ళం అనుకోండి, చక్కగా వచ్చి మాతో పాటు ఉండడానికి కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం అనిపించదు. ఇరుగు పొరుగు ఎవరో ఒకరి మాటలకి ఉంటారు కాబట్టి ఇక్కడ మెయిన్ మాటలకు కూడా ఎవరు లేకపోవడము చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. మా మామయ్య 3 వీక్స్ అయ్యింది, 1 మంత్ కూడా లేరు. మీరేమో మీ మామయ్యని ఉంచేసుకోండి అది ఇదని కామెంట్స్ పెడతారు కానీ 4 రోజులు కూడా ఉండలేకపోతున్నారు. ఇంక సంవత్సరాల తరబడి మాతో పాటు ఉండాలంటే మాత్రం చాలా చాలా కష్టం అనమాట. జస్ట్ మిస్. ఇప్పుడు ఈ చేపలన్నీ కూడాను కింద పడిపోదును నేల మీద. నేలగా కాసేసాను. ఇంక ఇదిగోండి చక్కగా చేప ముక్కలన్నిటికీ కూడాను ఉప్పు పసుపు కారం అయితే పట్టించేసాను. ఇప్పుడు ఇవైతే సైడ్ కి పెట్టేసి ఇంకా మిగిలిన ప్రాసెస్ అయితే చూపిస్తాను. చేపల ఇగురికి ఒక మసాలా రెడీ చేసుకోవాలన్నమాట. ఇంకా మసాలా దినుసులు వచ్చేసి నేనైతే ధనియాలు, జీలకర్ర, ఆవాలు, చెక్క, ఇలాచి, లవంగాలు తీసుకున్నాను. ఇవన్నీ కూడాను లో ఫ్లేమ్ లో లైట్ గా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత వీటిని పౌడర్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఇదిగోండి ఇలాగా మసాలా పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను. తర్వాత అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు ఈ 3 కలిపి అయితే ఇప్పుడు పేస్ట్ చేసుకుంటాను. మళ్ళీ సేమ్ మిక్సీ జార్ లోనే వేస్తున్నా. చేపల ఇగురికి కావాల్సిన మసాలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్న తర్వాత టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందుకోసమే నేనైతే వెజిటేబుల్ చాపర్ లో వేసాను. కావాలంటే పేస్ట్ కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. చేపల ఇగురికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తా. చాలా రోజులైంది మట్టి కొండల్లో వంట చేసి. ఈ రోజు ఎందుకో చేపల ఇగురు అయితే నాకు మట్టి కొండలో చేయాలనిపిస్తుంది. అందుకోసమనే ఈ బాండి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ గ్యాస్ కూడా ఆన్ చేసా. ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ ఆయిలే వేసాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఇలాగా ఘాట్లు పెట్టేశాను అనమాట. ఇవైతే వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే కరివేపాకు కూడా వేసేస్తున్నా. ఆయిల్ మరీ బాగా హీట్ అవ్వనట్టుంది, అందుకోసమనే చిందులు వేయలేదు, లేకపోతే ఈ పాటికి చిందులేసేద్దును. నెక్స్ట్ ఇందులోనే ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేస్తున్నా.
ఆయిల్ వేసాక ఫస్ట్ మెంతులు వేద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఇప్పుడు వేస్తున్నాను, మీరైతే ఇది ముందే వేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదా, ఇంక ఇది పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయ పేస్ట్ అయితే పచ్చివాసన పోయింది, ఇంకా ఆయిల్ రిలీజ్ అవుతుంది అనమాట చుట్టూ సైడ్ నుంచి. అయితే ఇలాగా మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు అయితే నేను వేస్తున్నాను, వెజిటేబుల్ చాపర్లు వేస్తాను కదా అవన్నమాట. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడాను బాగా మగ్గాలి. టమాటా ముక్కలు మగ్గాలి కాబట్టి ఇంక మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి కాసేపు అయ్యింది, ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాము. ఇదిగోండి చుట్టూరా ఆయిల్ అయితే మళ్ళీ సైడ్ కి వచ్చేస్తుంది, అంటే ఇంకా టమాటాలు కూడా మగ్గిపోయినట్టే. ఆల్రెడీ మనము చేప ముక్కల్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించే వేస్తున్నాను. ఫస్ట్ సాల్ట్ వేసుకున్నా, ఇది పసుపు అనమాట. ఇంకా కారం కూడా చేప ముక్కల్లో వేసాం కాబట్టి నేను అన్ని తగ్గించే వేస్తున్నా. ఇప్పుడు నేను మసాలా చేశాను కదా, ఈ మసాలా కూడాను వేస్తున్నాను. ఇంకొక స్పూన్ కూడా వేస్తున్నాను. మరి మొత్తం వేసేస్తే ఘాట్ ఎక్కువైపోద్దేమో అనిపిస్తుంది, అందుకోసమనే కొంచెం అయితే వదిలేసాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఇంకోసారి బాగా కలుపుకుందాము. ఉప్పు కారాలు వేయంగానే చూసారా ఎంత కలర్ఫుల్ గా వచ్చేసిందో. ఉప్పు కారాలు వేసిన తర్వాత కూడాను ఇంకా సేపు అయితే మనము ఈ పేస్ట్ ని బాగా కలుపుకోవాలి, బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాను. మనం తీసుకున్న ముక్కలన్నీ కూడాను ఇందులో ములగాలి కాబట్టి నేనైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకా మూత పెట్టి మనం వాటర్ వేసాం కదా, ఆ వాటర్ అయితే కాస్త బాయిల్ అవనివ్వాలి. బాయిల్ అవుతున్న టైంలో అయితే మనము ఈ మ్యారినేట్ చేసిన చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇదిగోండి వాటర్ అయితే ఇంకా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనము చేప ముక్కల్ని వేసేసుకుందాము. ఫస్ట్ అయితే ఈ తలకాయ వేసేస్తాను, ఇది మంచిగా ములిగితే బాగుంటది. ఆయిల్ ఎక్కువైనట్టుంది. ఇప్పుడైతే ఒకసారి తిప్పుకుందాము. చేప ముక్కలన్నీ ములగాలని నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసాను. కాసేపు ఉడికితే ఇది కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. ఇదైతే ఇగురే, మళ్ళీ పులుసా ఇగురే అని అడగండి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఈ రోజు నేను వేసుకున్న ఈ 3 పీస్ కొత్త సెట్ వచ్చేసి ఆన్లైన్ దే. నేను ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. పొద్దున్నకి మా మామయ్య కోసం అన్నం వండాలి కాబట్టి అప్పుడే ఎక్కువ అన్నం వండేసాను, లంచ్ కూడా సరిపోయేలాగా. కాబట్టి ఇంకా అన్నం అయితే వండాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ చేపల ఇగురు అయిపోతే వంట అయిపోయినట్టే. ఇంకా గిన్నెలు అవన్నీ ఉన్నాయి, చిన్న చిన్న పనులు అవన్నీ తోమాలి. నేను ఒక ఘనకార్యం చేశాను. అదేంటంటే ఈ రోజు అయితే బాగా ఎండెక్కుతుంది. ఈ రోజుట్లాగే నిన్న కూడా బాగా ఎండెక్కింది. అయితే మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది కదా, వర్షాలు ఎక్కువైతే అప్పడాలు మేము ఊరు నుండి ఎక్కువ తీసుకుని వచ్చాము. అవి మళ్ళీ బూజులు అవన్నీ పట్టేస్తాయేమో, ఎందుకైనా మంచిది ఒకసారి ఎండలో పెడదాంలే అనేసుకొని ఎండలో పెట్టాను. అన్ని ప్యాకెట్లు అన్ని చించేసి అన్ని నీట్ గా ఎండలో పెట్టేసి అయితే నేను మా బావ హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళి వచ్చే లోపల వెళ్తేప్పటికి ఎండగానే ఉంది, వర్షం పడే అసలు అవకాశమే లేదు. వెళ్ళిపోయాము. రిటర్న్ వచ్చేసరికి కూడా ఎండగానే ఉంది, కానీ రోడ్లన్నీ తడిగా ఉన్నాయి. ఏంటా అని ఇంటికి వచ్చి చూసేసరికి గట్టిగా వర్షం పడింది అనమాట. మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చే లోపల మధ్య టైంలో అసలు అప్పడాలన్నీ కూడాను అట్లులాగా మెత్తగా అయిపోయి ఫుల్గా తడిసిపోయి. ఇంక మేము ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఎండగా ఉంది కాబట్టి ఇంకా పెద్ద ఇక్కడ గోనెంకం పరిచేసి అన్నిటి మీద కూడాను ఒక్కొక్కటి విడివిడిగా చేసి అయితే అప్పడాలన్నీ ఆరేసాము. ఇదిగోండి ఇప్పుడైతే ఆరిపోయాయి, కానీ ఇంక టేస్ట్ ఉంటాయో, టేస్ట్ ఎలాగుంటాయో ఏటో తెలీదు. ఉంటాయో అసలు టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడు ఇవి అయితే ఫ్రై చేయాలి. ఇప్పుడంటే ఇప్పుడు కాదులేండి, రేపు ఎప్పుడైనా ఫ్రై చేసి అసలు టేస్ట్ పోయిందా ఏంటనేది చూడాలి. ఇప్పుడైతే ఎండిపోయాయి, కానీ టేస్ట్ అయితే మారిపోయి ఉంటది అంటున్నారు మా బావ. ఈ మొత్తము కూడాను 500-600 రూపాయలు అప్పడాలన్నమాట. ఒక్క ప్యాకెట్ నేను ఓపెన్ చేశాను, అదే బయట ఉంది. ఈ మిగిలినవన్నీ కూడాను ఇంకా ఇలా తడిసాయి. తడిసిన మడకలన్నీ కూడా తెలుస్తుంది చూడండి క్లియర్ గా. ఈ మడక అయితే తడిసింది, ఇదంతా ఇదైతే తడవలేదు. ఇప్పుడైతే అసలు ఎండి పని కానీ ఇంకా అలానే మచ్చల్లాగే ఉండి పని. అసలు అనవసరంగా ఇన్ని రూపాయలు అప్పడాలు దండుకు చేసావనేసుకుని మా బావ తిడుతున్నారు. అంటే నేనేమి కావాలని చేయలేదు, ఎండ ఎక్కుతుంది కదా అని ఎండలో ఎత్తే అవేమో వర్షం పడి తడిసాయి. నిన్నైతే ఎండిపోయాయి, కానీ ఏమో ఇంకెక్కడైనా పచ్చి ఉంటే ఇంక ఈ రోజు కూడా ఎండ ఎక్కుతుంది కాబట్టి ఈ ఎండకి ఇంకా ఫుల్ గా ఆరుతాయి అనేసుకొని ఈ రోజు బయట వేసాను అనమాట. మా బావేమో ఇంకా నాకు వేసుకున్నారు ఫుల్ గా, నీ వల్లే నువ్వే అప్పడాలన్నీ పాడు చేశాను అనేసి. ఏమైంది మంచిగా ఉన్న అప్పడాలు తీసి అయినా
ఒక ప్యాకెట్ ఎండబెట్టుకుంటే ఓకే. అంటే 3 ప్యాకెట్లు తీసి ఎండబెట్టింది. 3 కాదు తెచ్చినవండి. అదే తెచ్చినవన్నీ ఎండబెట్టావు. నువ్వుల అప్పడాలు గానీ ఏవైనా గానీ పురుగులు పట్టే అవకాశాలు కూడా ఉంటాయి. తెల్లగా బియ్యం పురుగులు కూడా పడతాయి. ఎక్కువ స్టోర్ ఇన్ని అప్పడాలు తెచ్చుకున్నాను కాబట్టి మళ్ళీ పోతాయేమో అనే భయంకి ఎండలో ఎత్తే అవి వర్షం పడిపోయాయి. అవి ఎలాగో ఇంక నిన్న ఈ రోజు ముసరిలాగుంటే ఖచ్చితంగా బూజులు వచ్చేద్దును. ఇంకా లక్కీగా ఎండ ఎక్కడం వల్ల నిన్ననే ఆరాయి, ఈ రోజేమో ఇంకొంచెం ఆరాయి. టేస్ట్ ఉండవు నాకు తెలుసు, ఇప్పుడు అంత టేస్ట్ ఉండవు. పోయి టేస్ట్ లేకపోయినా ఎలాగో అలా తినేస్తాం, ఏం చేస్తాం. తెప్పించుకోవాలి. ఎందుకు టేస్ట్ పోతాయి, ఆరిపోయాయిగా చక్కగా. ఒకసారి చూద్దాం, రేపు ఎప్పుడో ఫ్రై చేసి చూద్దాం. ఆ కనుక ఏం చేసినాను అనమాట నిన్న. అన్ని ఎంతవే చేసింది. నాకు మాత్రం ఆవిడ ఇష్టమా చెప్పండి? 500 పెట్టుకొని అప్పడాలి అవి నాకేమన్నా ఇష్టమా? యాక్చువల్ గా నేను ఏమంటే ఆ కవర్ ప్యాకింగ్ కవర్ ఉన్నాయి కదా, ఆ కవర్ తోటి ప్యాకింగ్ తోనే పెట్టేస్తాను కాసేపు ఎండకంటే. ఎండలో పెడితే ఆ ప్లాస్టిక్ కరిగి అందులోకి వెళ్ళి మనకి రోగాలు వస్తాయి. ఈ మాట అన్నారు, అందుకోసమని అన్ని ఓపెన్ చేసి అలాగే ప్లాస్టిక్ కవర్ లో పెట్టాలి. తర్వాత ఏంటిది, నెయ్యి కూడా ప్లాస్టిక్ డొక్కుల్లో స్టీల్ ప్లాస్టిక్ వీటిలో వాడకు. ఎన్నిసార్లు చెప్పాలి? ఓకే అండి, అది కూడా కొంచెం నార్మల్ గా చెప్పొచ్చు. నార్మల్ గా చెప్తాను, నువ్వు వింటావు. మనం చెప్పంగానే నేను స్టీల్ దాంట్లో వేయలేదా నెయ్యి? ప్లాస్టిక్ ఏం వాడితే వాడద్దు, ప్లాస్టిక్ వే వాడొద్దట. ఇంకా అక్కడ చేపల ఎగురు అయితే ఉడుకుతుంది అనమాట, కొత్త. ఇదిగోండి లోపల అయితే చక్కగా ఉడుకుతుంది. చాలా బాగా ఉడుకుతుంది. కాసేపు అయిన తర్వాత అప్పుడు మొత్తం మళ్ళీ కుండను పట్టుకొని తిప్పుదాము, క్లాత్ తో పట్టుకొని తిప్పుదాము. ఇప్పుడు మనం గరిటె పెట్టి కలిపామనుకోండి చేప ముక్కలు అనేవి ఇరిగిపోతాయి. అందుకోసమని నేనైతే గరిటె పెట్టి అయితే ఇంకా కలపను. చేపల ఎగురు అయితే బాగా ఉడుకుతుంది. ఇంకా నేనైతే మధ్యలో ఇలాగా 2-3 సార్లు అయితే తిప్పాను. ఇదిగోండి చక్కగా ఉడికిపోయినాయి చేప ముక్కలు కూడాను. ఇప్పుడు ఇందులో ఫైనల్ గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేస్తున్నా. కొత్తిమీర వేసాక ఇంకోసారి బాగా తిప్పుకుంటున్నాను. చేపల ఎగురు అయితే రెడీ అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను, కానీ ఈ కొండ వేడికి చూడండి ఇంకా కొత్త ఉడుకుతుంది చేపల ఎగురు. మధ్యాహ్నానికి అయితే వంట కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మా మామయ్య అయితే బయటికి వెళ్ళి రాలేదు. వచ్చిన తర్వాత అయితే అడుగుతాను, ట్రైన్ లో తినడానికి పులిహోర చేయమంటారా లేకపోతే ఏదైనా పలావ్ టైప్ చేయాలా ఏంటనేది అడుగుతాను. ఇంకా ఏది చేయమంటే అదైతే చేస్తాను. ఈవినింగ్ 6:30కా లాస్ట్ ఇయర్ ఏ ట్రైన్ కి అయితే మనం అందరం వెళ్ళి ఎక్కించాము అదే ట్రైన్ సేమ్ 6:30కి అలాగా తమ్లుక్లో అనమాట. రేపు పొద్దున్న మార్నింగ్ 4:30కి రైట్ టైము పలాస్ లో దిగిపోతారు. అక్కడ నుంచి బస్ లో వెళ్ళిపోతారు మా ఇంటికి. ఇంకా ఈవినింగ్ 6:30కి ట్రైన్ అంటే మనం ఇక్కడ 5కి బయలుదేరితే సరిపోతుంది. దగ్గరే తమ్లుక్ రైల్వే స్టేషన్. 5కి బయలుదేరుతాము. ఇంకా ఆ టైంలో డిన్నర్ ఏం తినేసి బయలుదేరుతా చెప్పండి. అందుకోసమని ఏదో ఒకటి ఫుడ్ పెట్టేద్దామని అనుకుంటున్నాను. వచ్చేసారా స్కూల్ నుండి? తీసే మామయ్య రాత్రికి ఏడ్ చేయాలి. పులిహోర చెయ్యాలా లేకపోతే పులావ్ లాగా ఏడ్ చెయ్యాలా? పులిహోరేనా? సరే తినేద్దరు రండి. తాత ఈరోజు వెళ్ళిపోతాడు. తాత ట్రైన్ తో ఎవరు వెళ్ళిపోతారు? వెళ్తావా? ఆడ చేతడట్లే చిన్నోడికి తీసుకెళ్ళిపో మమ్మీ. బ్యాగ్ సర్దేస్తాను ఆడికి. అక్కడ చదువుకుంది ఓకేనా? ఊర్లో దిగేవి లేకపోతే ఇంకో స్కూల్లో జాయిన్ చేస్తారు. వసంత అత్తాలి ఇంట్లో వేడి మీద ఉన్నప్పుడు కాస్త పలచగా ఉండేది. ఇప్పుడు చూడండి చక్కగా ఎగురంటే ఎగురులాగా అయ్యింది. చేపల ఎగురు రెడీ, చల్లగా కూడా అయ్యింది. ఇప్పుడైతే ఇంక లంచ్ చేసేస్తాము. పర్లేదు తినే. పర్లేదులే. ఇంకేం మొక్కలు వద్దా? అదేంటి తిన్నప్పటికే అరకేది ఉంటుంది కదా అది. ఉప్పు కానీ బుర్ర నీకు తినగలను. బుర్ర తీస్తారా? ఆల్రెడీ తినరు బుర్ర ముక్కలు గట్రా. నేను తిన్నా, వాళ్ళు తినరు. ఉంటది కానీ అది మనం మంచిగా ఇప్పుడు తాత చూడు తింటాడు, అలాగే మనం తినలేము. బాగుంది మమ్మయ్య. మన సైడ్ కంపెనీ చేప అంటాం కదా, ఆ చేప అనమాట. ఇంకొక ముక్క మంచి ముక్క, నడుము ముక్క. ఈ రోజు చేపలు కాబట్టి మా పిల్లలకి నేనే తినిపించేస్తున్నా. ఎలాగుందిరా చిన్నడు పెద్దడు చేపల ఎగురు? టేస్ట్ ఎలా ఉంది? నచ్చిందా నీకు? పెద్ద చేపల ఎగురు టేస్ట్ చేసి చాలా 2 ముక్కలు చాలు నాకు. టేస్ట్ చేసి ఎలాగుందో చెప్పు. ఎక్కువ రుచి అయితే తినలేవా? ఎక్కువ రుసుకుందట, ఎక్కువ రుసుకుంది తినలేడు. మనసు ఇరిగిపోయిందా బుర్ర ఒక్క ముక్కతో? నేనా
వాళ్ళకి మేము పెడితేనే బుర్ర. చూడు తాత ఎలా తిన్నాడు చూడు. ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. నిజంగా చాలా టేస్ట్ ఉంది. వండేసిన తర్వాత కూడా బాగా చల్లారింది కదా, ఆ మసాలా అంతా బాగా పట్టి లాస్ట్ ఉంటది. టైం చేసిన చేపల పులుసు దానికన్నా బాగున్నట్టుంది. అవునా? అబ్బో. ఎలా మాది అసలు ఇలా మనం ఇంత మంచిగా చేసేస్తున్నాం. ఒక్కొక్కసారి కుదురుతాయి, ఒక్కొక్కసారి కుదరవులే. పెద్ద ప్రాసెస్ కూడా కాదు, చాలా సింపులే. ఫిష్ కూడా చాలా బాగుంది అనమాట. నిజంగానే టేస్ట్ చాలా బాగుంది. కలుపుకో, ఇంకా గ్రేవీ మంచిగా కలుపుకొని ఇంకా బాగుంటుంది. ఎంత బాగున్నా గానీ, చేపల పులుసు అయినా, చేపల ఫ్రై చేసినా, చేపల ఎగురు ఏడ్ చేసినా గానీ, నాకు ఎందుకో ఈ చేపల మీద ఒక బ్లాక్ కలర్ లేయర్ లాగా ఉంటది కదా, అది మాత్రం తినబుద్ధి కాదు. ఈ చుట్టూ ఈ లేయర్ అయితే తీసే తింటా. ఈ తొక్క స్కిన్. మీరు కూడా చేపల ఫ్రై, చేపల పులుసు ఎప్పుడు రొటీన్ అయిపోతుంది అనుకుంటే ఒకసారి ఇలాగా ఈ ఇగురు ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ గా వచ్చింది. ఇంక ఇప్పుడైతే నేను మా బావే ఉన్నాము, ఇంక తింటున్నాము. ఆల్రెడీ తాత మన వాళ్ళు తినేశారు, ఇంక తినేసాక మళ్ళీ కలుస్తాము. మా లంచ్ అయితే అయిపోయింది. ఇంక ఇదిగోండి వర్షం స్టార్ట్ అయింది అనమాట. వర్షం అయితే పడుతుంది. మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత చల్లగా వర్షం పడింది, ఇంకా పడుకుపోయాను. ఇంక ఇప్పుడే లెగిసాను. ఇంక మా బావకేమో కాఫీ పెట్టేసి ఇచ్చా, తాగుతున్నారు. ఇంకా మా పిల్లలు అయితే మధ్యాహ్నం అస్సలు పడుకోలేదు, ఇంక టీవీ చూసుకునే ఉన్నారు. ఇంకా మా మామీ అయితే పులిహోర చేసేమన్నారు కదా, పులిహోరకి అలాగే నైట్ డిన్నర్ కి మాకు కూడాను ఇంకా చేపల ఎగురు అయితే ఉంది. రైసే పెట్టేసాను అందరికి సరిపడేటట్టు. ఇప్పుడు 6:30కి ట్రైన్ కాబట్టి మళ్ళీ మేము అక్కడ నుండి స్టేషన్ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఈజీగా 7:30, 8 ఇలా అవ్వచ్చు. కాబట్టి మళ్ళీ ఆ టైంలో వండుకొని తింటే లేట్ అయిపోద్ది కాబట్టి ఇంక ఇప్పుడే ఇంకా అన్నం అయితే పెట్టేశాను. ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి మా పిల్లలకి ఏమో స్వీట్ కార్న్ బాయిల్ చేస్తున్నాను. మొన్న ఒకసారి మేము కోల్కతా వెళ్ళాం కదా, కోల్కతా వెళ్ళినప్పుడు పులిహోర కోసం అనేసి పేస్ట్ లాంటిది రెడీ చేశాను అనమాట. ఇదైతే కొంచెం మిగిలిపోయింది. ఇంకా అన్నం వండేస్తే చాలు, ఈ పేస్ట్ కలిపేస్తాను, ఇంకా పులిహోర రెడీ అయిపోద్ది. ఇంకా మా బావేమో అందరము వెళ్దాము డ్రాపింగ్ అక్కడ వరకు, రైల్వే స్టేషన్ వరకు డ్రాప్ చేసి వద్దాము అనుకుని, అలాగే కారే కదా వెళ్దాము ఏమైపోయింది అంటున్నారు. ఇంకా అందరము వెళ్తాం అనుకుంటున్నాము. వెళ్ళిపోతావరా చిన్న తాత? ఉండిపోతావు అమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో? అమ్మ నాన్న ఉండరు, నానమ్మ తాత నువ్వే ఉంటారా? వెళ్ళిపో. చిన్నోడు బట్టలు సర్దే వెళ్ళిపోతాడంట. బస్కి వెళ్ళిపోతావు చదువుకి. రోజు చికెన్ చేపలే, ఓకేనా? గుడ్డు వెళ్ళిపో. అట్నుంచి బాగా పడినామనుకో, నేను మరి రాలేము. ఏడకన్నా సర్దినా బట్టలు పుస్తకాలు సరే సర్దేస్తాను. తాపితే వెళ్ళిపో, ఓకేనా? వేడిగా యాగు, కాస్త చల్లగా అయితే తిందు. ఇంకా స్వీట్ కార్న్ అయితే ఉడికిపోయి మా పిల్లలకి ఇద్దరికి ఇచ్చేస్తున్నా. తినండి, స్నాక్స్ తినేస్తే బయలుదేరడమే. ఇంక ఇదిగోండి పులిహోర అయితే కలిపేశాను. ఇంక బాక్స్ లో అయితే వేస్తాను మా మామయ్యకి. పులిహోర రెడీ. ఇంకా మిగిలింది అయితే అలాగా వైట్ రైస్ కానీ ఉంచేసాను. ఇంకా నేను కూడా ఫేస్ వాష్ చేసుకొని జడేసుకున్నాను. అయిందా మీ పని? ఇదిగో మామయ్య పులిహోర బ్యాగ్ లో పచ్చడి వేయలేదు, మామూలు కవరా చిన్న కవర్ ఇస్తాను. అదే టొలిగిపోదులే, పొని పెట్టిలే కవర్. మరి ఇదిగో చిన్నోడికి బ్యాగ్ సర్దేశాను, పద. ఫ్రాంక్ అవును, మరి నీతో సరదాలు ఆడతాం మరి మేము. లేకు లేకు, ఇదిగో బ్యాగ్ పట్టుకో, పద. ఇదిగో సర్దేశాను బట్టలు. ప్రాంకెట్ కాదు, నిజమో. నువ్వు ఊరికే అన్నావా తాత వెళ్ళిపోతాని? ఆడు ఊరికే అన్నాడు. మరి నేను నిజమనుకుని బ్యాగ్ సర్దేశాను, మరి బ్యాగ్ పరిస్థితి ఏటైతే? పద 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 పట్టుకొని పద. లేదులే, పద తాతకి ఎక్కిచ్చేసి వచ్చేద్దాం. పద, మనకి తాగడానికి వాటర్ బాటిల్ ఒకటి. సరే పద. ప్రాంక్ అట ప్రాంక్. నువ్వు కూర్చోలే మామయ్య, కూర్చో నువ్వు ముందు, నేను వెనక్కి కూర్చోపోతాను, నువ్వు కూర్చో. మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు రా? బాయ్ చెప్పేస్తాను చోటికి, మళ్ళీ వస్తాము. పద. ఎక్కడికి వెళ్తానమ్మా? రైల్వే స్టేషన్ తాతకి డ్రాప్ చేయడానికి. ఇప్పుడు టైం అయితే 5 అయ్యింది, స్టార్ట్ అయ్యాము. ఇంకా స్టేషన్ కి వెళ్ళేసరికి 1 అవర్ అయితే పట్టిద్ది. ఇంకా మేము ఒకసారి దిగా బీచ్ కి వెళ్ళాం కదా, అక్కడ నుంచి అనమాట ఈ ట్రైన్ స్టార్ట్ అవుద్ది. దిగా విశాఖపట్నం ట్రైన్ వీక్లీ వన్స్ ఉంటది. ఆ ట్రైన్ అయితేనే సేఫ్. డైరెక్ట్ గా ఇంకా అక్కడ ఏంటది పలాస్ లో దిగిపోవచ్చు. శ్రీకాకుళంలో స్టాప్ లేదా ఏంటి బావా? శ్రీకాకుళంలో స్టాప్ లేదు, అందుకోసమనే పలాస్ లో దిగిపోయి అక్కడ నుంచి వెళ్తారు మా మామయ్య. తాతేట అంత చూడు. పెద్దోడా చిన్నోడు? పెద్దోడు పిలు. ఇదిగో పెద్దోడా, నీకు పిలుస్తాడు తాత. నువ్వు చదువు సూపర్ గా. సరే అంటారు కానీ బీచ్ మీద పడుతుంటేనే చదువుతాడు. చదివితే బాగుంది. ఉద్యోగస్తు నవ్వుతాను అంత నవ్వుతాడు.
చదువుతుంది కదా ఇప్పుడు, అప్పుడు అవుతాడు పెద్ద అయితే. మళ్ళీ తాత ఎప్పుడు వస్తాడు అని అడుగు. మళ్ళీ ఎప్పుడు వస్తావు తాత హల్దీ అగ్గి? చూడు తాత ఏంటంటాడు, బతికుంటే వస్తాడట మళ్ళీ వచ్చి మామిడికాయలు అప్పుడు వస్తారు కదా, అప్పుడు వచ్చి మళ్ళీ సమ్మర్ హాలిడేస్ కి వస్తాడట తాత. వీళ్ళకి మామయ్య డబ్బులు ఏటొద్దులే. అక్కడ ఎక్కడో డైనోసార్ కనిపిస్తుందట. ఏం రా వద్దు, వీళ్ళకెందుకు మామయ్య? వద్దని చెప్పు, వద్దని చెప్పు. వద్దులే మామయ్య, పోనీ అవిద్దరు షేర్ చేసుకోండి 500 500. మరి ఇంకేటి వద్దు, అసలు వద్దంతా నువ్వే వినట్లేదు. మరి నీతో వచ్చినప్పుడల్లా లేస్లు గట్రా కొనేసి ఇచ్చావా ప్యాకెట్ కురుకుర్లు గట్రా. ఇంక ఇదిగోండి తమ్లూక్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఇక్కడే అనమాట మా మామీ ఇప్పుడు ట్రైన్ ఎక్కుతారు. మంచిగా చేశారు కదా అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా బాగుంది లైటింగ్ తోటి. అప్పుడు వర్క్ అవుతుండేది కింద సంవత్సరం, కరెక్ట్ సంవత్సరానికి వచ్చినాం. మళ్ళీ ఎన్ని తీసుకుంటావురా? ఆల్రెడీ తీసుకున్నావుగా, వద్దని చెప్పి ఆల్రెడీ తీసుకున్నావు. ఇదిగో నా చేతిలో ఉన్నాయి డబ్బులు, ఇచ్చి తాతకిచ్చి. వద్దు, ఇంకెన్ని తీసుకుంటావు? ఎందుకో తీసుకున్నారా 1000 రూపాయలు సరిపోతాయి, ఇంకెందుకు దాసి. ఏంట్రా స్పెల్లింగ్ చదువురా? తమలాకు కాదురా, తమ్లుక్. తమ్లుక్. స్టేషన్ పేరు వచ్చేసి మా వాడు తమలాక్ అని చదువుతాడు. పదండి, ఇంకా 6:05 అయ్యింది టైము. ఇంకా 25 నిమిషాలు ట్రైన్ కోసం వెయిట్ చేయాలి. కరెక్ట్ టైంలో ఉందా ట్రైన్? ఓకే, నీకు దరువులు పడతాయి. సైలెంట్ తీసుకుంటున్నావు కదా డబ్బులు, దరువులు పడతాయి. పద ఇంటికి పద. ఇంక ఇప్పుడు మా మామయ్య వెళ్ళిపోతే మళ్ళీ వచ్చే సంవత్సరానికి వస్తారు. మరి లోపు రారు. ఇంక మేమే వెళ్ళాలి. చెప్పకపోతే తెలియదేటి, ఎక్కడ దాసేసుకుంటాడు డబ్బులు? ఇంటికి వెళ్ళి ఎప్పుడేటి? ఇప్పుడు పైకి వెళ్తాము. మీరు ఊరు వెళ్తున్నారా సినిమాకా? ఈ ట్రైన్ కే. మరి వీళ్ళు వైజాగ్ లో దిగుతారు, నువ్వు ముందు దిగిపోతావు శ్రీకాకుళంలో. ఓకే, నీకు తోడు దొరికిపోండ్రు పద. ఫోన్ ఏ పెట్టయినా గానీ తెలిసిన వాళ్ళు ఉన్నారా? నాకు ఇది కదా లేదా? వైజాగ్ వెళ్తున్నావా? ఎవరు అన్నయ్య? ఎవరు అన్నయ్య? బావా? బావాను. ఓ పిల్ల ఈ మధ్య అన్నయ్య తమ్ము అన్న బావా. బొమ్మ ఇస్తావా? నేనెవరు? నాకు ఇస్తావా బొమ్మ? నీదా? సరే పద. అతనేమో ఇమ్మని నేను ఇవ్వనని కండక్టర్. ఆహా, బొమ్మ ఇమ్మన్నారు కండక్టర్. గర్జొస్తుంది ఏటో. వర్షం పడచ్చేమో. మేఘం అయితే నల్లగా దిగింది, వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. పర్లేదు, కారే కదా తడంలే. ఇంకా వాళ్ళైతే అటు వెళ్ళిపోతున్నారు. ఏసీ కోచ్లన్నీ అటు సైడ్ వస్తాయంట. ఇంకా వాళ్ళేమో ఆ చివరికి వస్తుందంట. మా మామయ్యకేమో మేము స్లీపర్ చేసాము, స్లీపర్ ఏమో ఈ ముందుకంట. రైల్వే స్టేషన్ లో ఉన్నాము. చాలా గట్టిగా వర్షం పడుతుంది, చాలా గట్టిగా పడుతుంది వర్షం అయితే. అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. వాన కూడా తగ్గింది. పడిన కాసేపు అయినా కానీ చాలా గట్టిగా పడింది. తాత ఇంకెళ్ళిపోతాడు. బాయ్ చెప్పేసి ట్రైన్ వచ్చేస్తుంది. సరే అయితే మమ్మీ, ట్రైన్ కూడా వచ్చేస్తుంది. బాయ్. ఫోన్ చేస్తున్నా, ఎత్తండి. మాట్లాడతారు. పదండి. ఇక్కడే ఉంటాంలే. నువ్వు వెళ్ళి ఎక్కించేసి సీట్ అవన్నీ చూపించేసి రా. మనం ఇక్కడ ఉందా మాకండి? చిన్న ఇక్కడ రా, మనం లోపలికి వెళ్ళొద్దు. తాతకి సీట్ నెంబర్ అవన్నీ చూపించేసి మళ్ళీ నాన్న వచ్చేస్తాడు. ఫోన్ నెంబర్ పేపర్ మీద రాసి ఇచ్చేసాడు నాన్న. ఓకేనా? ఎక్కడో ఏంటో సీటు. ఇదిగోండి ఇక్కడే, విండో పక్కనే. ఇదిగోరా, ఇదిగోటి ఎక్కడే. సరే అయితే మమ్మీ కొట్టి కాలకి నేనే కొట్టనులే. మరి ఆ మాత్రం ఒక దెబ్బ వేయకూడదు. రాదు, పెద్దోడికి తగలని. మంచిగా చదువుకుంటానని చెప్పే తాతకి. నేను మంచిగా చదవకపోతే తాత వచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోతాడట. నీ ఇష్టం మరి. తీసుకెళ్ళిపోతాడు. ఫోన్ చేస్తాను, ఎత్తు మాట్లాడు.
ప్లాట్ఫామ్ దెబ్బ ఖాళీ అయిపోయింది. ఎలకల కింద సీటే వచ్చింది. కింద సీట్ మా నాన్న ఏజ్ పెద్దది కాబట్టి సీనియర్ సిటిజన్ లో కోటాలో. ఓకే బాగా చెప్పే సరే అయితే మామయ్య సరే జాగ్రత్తగా వెళ్ళు. సరే సరే మేము వెళ్ళిపోతాంలే. ఫ్లయింగ్ కిస్ లో మిస్ అవుతారా సరేలే పద ఇంకెళ్ళిపోదాం పద. మనం వెళ్ళిపోదాం పదండి. ఎలాగ వర్షం కూడా తగ్గింది. వర్షం తగ్గకపోతే తగ్గినంత వరకైనా కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చేది. చాలా హెవీగా పడింది వర్షం. ఇప్పుడైతే తగ్గింది కాబట్టి ఇంకా వెళ్ళిపోవచ్చు. మా మామయ్యకి ట్రైన్ ఎక్కించేసి ఇంకా మేము బయలుదేరామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5:15 అయ్యింది. ఇంకా హల్దియా వెళ్ళిపోతున్నాము. మా పిల్లలేమో ఇద్దరు కూడాను ఫోన్ లో గేమ్ ఆడుతుంటారు. గేమ్ వాళ్ళేం అడగలేదు. మా బావ ఏమంటే ఇచ్చాను నేను. వాళ్ళకి బోర్గా ఉంటది కదా వెనకాల కూర్చొని, అందుకోసమనే ఇచ్చాము. ఇదిగోండి ఇక్కడైతే సంతలాగా ఏదో మార్కెట్ అయితే అవుతుంది. కూరగాయలు అన్ని అమ్ముతున్నారు అనమాట. ఇంకా అక్కడ వెళ్ళి తీసుకుంటున్నాను నేను ఏమైనా కూరగాయలు. తీసుకో. ఒక సంచి కూడా తీసుకుని వచ్చాము ఇంటి దగ్గర నుంచే. ఇక్కడ కూరగాయలు తీసుకుందాం అనేసి. ఇంకా కార్ ఎక్కడ దగ్గర పార్క్ చేయి, నేను వెళ్ళి తెచ్చుకుంటా. ఇంకా అక్కడ దిగి ఆ సంతలో కూరగాయలు అయితే కొన్ని తీసేసుకున్నాను. ఇంకా చాలా రకాలు అయితే తీసుకున్నానులేండి. ఆకుకూరలు, దుంపలు, బీరకాయలు, చిక్కుడుకాయలు ఇంకా అన్ని తీసేసుకున్నా. ఒక 250 రూపాయలు అయ్యాయి అనమాట. ఇంకా నాకు ఎందుకు కానీ తలకాయ నొప్పి స్టార్ట్ అయిపోయింది. అర్థం కావట్లే. ఈ మాత్రం దీనికి తలనొప్పి ఏంటో మధ్యాహ్నం పడుకుంది కూడా ఆల్రెడీ. మధ్యాహ్నం చక్కగానే పడుకున్నాను. అయినా కానీ ఏంటో ఈ తలనొప్పి స్టార్ట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి మళ్ళీ డిన్నర్ చేసేసి పడుకుంటే గానీ ఈ తలనొప్పి సెట్ అవుతుంది. వెనకాల ఏంట్రా మీరు చూడండి చూడండి ఏమనుకుంటున్నారు? అక్క మీ పిల్లలు గొప్ప బుద్ధి ముంతలు అక్క అంటారు కదా. చూడండి వాళ్ళు ఫైటింగ్ ఎలాగున్నాయి. నాటి పిల్లస్ ఇద్దరు. ఎలాగో వండి సెల్ఫియాను కాబట్టి జస్ట్ కాలు చెల్లు కడుక్కొని తినడమే. ఎందుకంటే ఇన్ని కూరగాయలు తీసుకున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత బంగాళదుంపలు తీసుకున్నా. నార్మల్ గా మేము అసలు ఎక్కువ బంగాళదుంపలు తినము. మా మామయ్య కూడా ఇక్కడ ఉన్న రోజులు తినరు కాబట్టి ఇక్కడ ఉన్న రోజులనే కదా మా మామయ్య అసలు దుంప జాతులు ఏవి తినరు. అందుకోసమనే నేను అసలు బంగాళదుంపలు తీసుకోలేదు. మా మామయ్య వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా బంగాళదుంపలు ఏవైనా దుంప జాతులు మేము తినుకోవచ్చు. ఇంకా మా మామయ్య ఉన్న రోజులు కూడాను మా మామయ్య తినని ఫుడ్ ఐటమ్స్ నేను అసలు కొనలేదు, వండలేదు. ఇంకా అన్నం అయితే వండి సెల్ఫియా అని చెప్పాను కదా. ఇదిగోండి ఇంకా వడ్డించుకొని అయితే తినేస్తున్నాము. మధ్యాహ్నం చేపల ఇగురు కొంచెం ఉంది. నెక్స్ట్ నార్మల్ రసం కూడా కొంచెం ఉంది అనమాట. ఇంకా టైం కూడా అయింది కదా, తొందరగా తినేస్తాము. అందరము డిన్నర్ చేస్తాము. ఇంకా వచ్చిన కొండల గిన్నెలు అన్ని తోమడం కూడా అయిపోయింది. ఇంకా చూస్తారు కదా ఈ రోజు వీడియో. మా మామయ్య అయితే ఊరు వెళ్ళిపోయారు అనమాట. ఇంకా రేపటి నుంచి మా నలుగురమే వండాలి ఇక్కడ. తాత వెళ్ళిపోయాడు కదా. తాతను మిస్ అవుతారా? ఎంత మిస్ అవుతారు? తాత అంటే ఇష్టమా నీకు? సరే మళ్ళీ రమ్మందమ్మా తాతకి. మళ్ళీ మనం దసరా హాలిడేస్కి వెళ్ళినప్పుడు తెద్దాం లేకపోతే. ఓకే. ఫిష్ కర్రీ నచ్చిందా ఈరోజు? నచ్చిందిరా నీకు? ఫిష్ కర్రీ అయితే చాలా బాగుంది అనమాట ఈరోజు చేసింది. నైట్ తిన్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది టేస్ట్. నీకు నచ్చిందా అది? నాకు నచ్చింది, చాలా బాగుంది. మా బాబు చెప్పినట్టు ఇంతకు ముందు వండిన చేపల పులుసా, ఇంతకు ముందు ఒకసారి చేపల పులుసు వండానుగా, అది చాలా రకాల చేపలతో అయితే చేస్తుంది. మాక్సిమం అన్ని కూడా బాగానే వచ్చినాయి. ఒకసారి 2 సార్లు కొంచెం నార్మల్ గా అనిపించింది కానీ మిగతా అన్ని సార్లు చాలా టేస్టీగా అనిపించింది అనమాట. అన్ని రెసిపీలు వీడియో థియేటర్కి వెళ్ళి కావాలంటే వచ్చేస్తాయి. అన్ని అలాగన్నారా? ఇంక ఇదనమాట ఈ రోజు వీడియో. ఇంకా కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాము. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? బెల్ నొక్కండి. See you tomorrow. Bye bye. Good night.